బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మైకు ఉంది కదా అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, డ్రామాలు ఆపాలని కేటీఆర్ పై ధ్వజమెత్తారు. చెట్టు పేరు చెప్పి ఎన్ని రోజులు కాయలు అమ్ముకుంటారని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను బొందపెట్టారని అన్నారు. గత 10 ఏళ్లలో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అవమానించి మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్దే అని మండిపడ్డారు. మాటలు బంద్ చేయి, చిల్లర పలుకులు బంద్ చేయి. ఆ దిమాగు దొబ్బితే ఇంట్లో రెస్ట్ తీసుకో. కానీ మైక్ ఉంది కదా, టీవీ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి చిల్లర పలుకులు పలకకు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ కల్వకుంట్ల తారక రామారావుకి లేదు. కల్వకుంట్ల తారక రామారావు గారికి కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు కూడా ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మీ నాయన భజన చేసుకో, కానీ రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి చిల్లర పలుకులు పలుకుతే, చిల్లర మాటలు మాట్లాడితే, నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుక తెగ్గొస్తాం తప్ప మీ ముచ్చట్లు ఇన్నికే ఎవరికా సిద్ధంగా లేడు. అమరుడు శ్రీకాంతాచారి తల్లిని, గద్దర్ను అవమానించింది మీరు కాదా అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మానవ బాంబులా విరుచుకు పడతారు అని సవాల్ విసిరారు. డిసెంబర్ 3 దుర్మార్గ పాలనకు సమాధి కట్టిన రోజని, కల్వకుంట్ల కబంధ హస్తాల నుంచి ప్రజలకు విముక్తి లభించిన రోజు అని తెలిపారు. కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.